మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు జూన్ నెల 2025 నుండి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార పక్ష ఫలితాలు, అంటే ఈ 15 రోజుల దాన్ని పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించారు. కన్యా రాశి వారికి 16వ తారీఖు 6వ నెల 2025 నుండి 30వ తారీఖు 6వ నెల 2025 వరకు ఈ 15 రోజులు కూడా కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ షష్టమ స్థానం అంటే 6వ స్థానంలో మనకి రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. రాహుగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముందు శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మీరు ఎవరికైనా రుణపడి అంటే డబ్బులు ఇవ్వవలసి ఉన్నట్టయితే డబ్బులున్నా తీర్చలేని పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటిది ఏం లేదు. మీరు ఎవరికైనా రుణపడి ఉన్నట్టయితే ఈజీగా వాళ్ళ రుణాన్ని తీర్చేయగలుగుతారు. లేదు, మీరే రుణం చేయవలసిన పరిస్థితి వచ్చింది, పిల్లల చదువు గురించో లేకపోతే కారు కొనటం గురించో ఇల్లు కొనటం గురించో దేనికో ఒక అవసరార్థం మనం అప్పు చేయవలసిన పరిస్థితి వస్తే కూడా మీరు ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఎవరి దగ్గర మీరు ప్రయత్నం చేసినా ఆ ధనం ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా మీకు ధనం చేతికి అందుతుంది, వాళ్ళు ఇస్తారు. ఆ వచ్చినటువంటి ధనం కూడా సద్వినియోగం అవుతుంది. తద్వారా జీవితంలో ఒక మెట్టు ఎక్కేటట్టు అవకాశాన్ని మనకి చక్కగా కలగజేస్తూ ఉంటాడు రాహు భగవానుడు 6వ స్థాన సంచారం వలన. ఇకపోతే 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో శని యొక్క సంచారం భార్యాభర్తల మధ్యన చిన్నపాటి తగాదాలు రావటము, అలాగే భాగస్వామ్యంలో మీరు ఎవరితోటైనా కలిసి 2-3 కలిసి పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. లాభాలు కూడా అదే రేషియో అదే నిష్పత్తిలో పంచుకుంటూ ఉంటారు. అటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి కూడా చాలా వరకు మనస్తత్వాలు కలిసినప్పటికీ అప్పుడప్పుడు మాట తేడా రావడం సహజమే కదండి. అంచేత వాళ్ళిద్దరి మధ్యన కూడా కొంచెం మాట తేడా రావడము, భావాలు తేడా రావడము, ఇలాంటి కొంచెం చికాకులు కలిగే అవకాశం కూడా శని భగవాను యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమ నవమ 2 స్థానాలలో 8, 9 స్థానాల్లో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి 28వ తారీఖు వరకు అంటే 13 రోజుల పాటు మీకు అక్కడ జరుగుతోంది. తదుపరి 2 రోజులు 9వ స్థానం భాగ్యస్థానంలో సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలోను భాగ్యస్థానంలోను 2 చోట్ల కూడా శుక్ర భగవానుడు కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆయుర్దాయం బాగుంటుంది, అన్ని సుఖాలే ఉంటాయి, హఠాత్తుగా ధన లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనేక కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీకు ఎక్కడో సన్మానాలు చేసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది 8వ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వలన. అలాగే 2 రోజుల పాటు భాగ్యంలో అది కూడా చాలా మంచి వాహన సౌఖ్యం, దైవభక్తి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ మొత్తం మీద ఈ 15 రోజులు కూడా శుక్ర భగవానుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైన కాలము, అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన కాలమే. అలాగే టీవీ రంగంలోనూ సోషల్ మీడియాలోనూ ఉన్నటువంటి వారికి కూడా చాలా మంచి సమయంగా మనం ఈ శుక్ర భగవాన్ యొక్క 8, 9 అష్టమ నవమ స్థానాలలో ఆయన యొక్క సంచారం అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే దశమ స్థాన ఏకాదశ 10, 11 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 10, 11 2 స్థానాలలోనూ కూడా అంటే 23వ తారీఖు వరకు 10వ స్థానంలోను, తదుపరి 24 నుంచి నెలాఖరు వరకు మీకు 11వ స్థానంలోనూ ఆయన యొక్క సంచారం జరుగుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది, లాభాలు బ్రహ్మాండంగా వస్తాయి.
అలాగే అందరి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఇంకా ఇంట్లో డబ్బులకు లోటు లేదు, వ్యాపారం బాగా జరుగుతుంది అన్నప్పుడు అందరికీ సుఖంగానే ఉంటుంది. వాళ్ళ అవసరాలు మనం తీర్చగలుగుతాం కదండి. చిన్నపిల్లవాడే ఉన్నాడు, వాడి అవసరాలు తీర్చగలుగుతాం. భార్య ఏదో కోరుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మగవాళ్ళ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి కూడా తీరుస్తుంటే అవి కూడా ఆనందంగా ఆనందంగా జీవించగలుగుతుంటుంది. మధ్యన భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగా పెరిగేటట్టు అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ బుధ భగవానుడి యొక్క దశమ ఏకాదశి స్థానాల సంచారం వల్ల. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. దశమ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను నింపజాలదు. వృత్తిపరంగా కొంచెం వెనకబాటుతనం కనబడుతుంది, లాభాలు తగ్గుతాయి. ఏది అనుకున్నటువంటి టార్గెట్ను ఏదైతే అనుకున్నామో మనం ఒక అనుకున్నటువంటి గమ్యాన్ని చేరలేకపోతాం గురువు యొక్క దశమ స్థానం వల్ల. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు. అలాగే దశమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతోంది. రవి యొక్క సంచారం ఈ 10వ స్థానంలో మంచి వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని సూర్య భగవానుడు మనకి అందిస్తూ ఉన్నాడు. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి. అదే 10వ స్థానంలోనే గురువు వేరే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు, రవి ఏమో వేరే సుఫలితాలు ఇస్తున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఫోన్ చేసి. అందుచేత వస్తాయండి, అవన్నీ అలాగే ఉంటాయి. కుటుంబంలో మీరే ఉన్నారు, మీరు ఒక్కరే సంపాదిస్తున్నారు, మరి ఖర్చు పెట్టేవాళ్ళు 4 ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పిల్లాడు ఉన్నాడు, వాడికి అవసరాలు వాడివి, స్కూల్లో ఫీజు కట్టాలి, పుస్తకాలు కొనాలి. భార్యామణి ఉంది, ఏమో మరి ఆవిడ అవసరాలు ఆవిడకుంటాయి. చీరలు కొనుక్కోవటమో, మళ్ళీ అయితే బొట్టు పిల్లలు కొనుక్కోవటమో, వయసుకి అందానికి సౌందర్యం కోసం ఇది కొనుక్కోవటం, ఆవిడ ఖర్చులు ఆవిడకుంటాయి. ఎవరి పని వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నామండి, ఒకళ్ళు పైకి లాగడానికి పైకి ఎత్తడానికి చూస్తుంటే వాళ్ళు కాళ్ళు ఆగుతుంటారు. బయట కూడా మన వృత్తి వ్యాపారాల దగ్గర కూడా అంతే కదండి. ఆ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తుంటారు, ఈ పని చేసేవాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. ఒకే జాగాలోనే ఉండి ఇలా జరుగుతున్నప్పుడు 2 గ్రహాలు ఒకటి భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడంలో ఆశ్చర్యం ఉందండి. దానికి ఒకసారి మీరు లాజిక్గా ఆలోచించండి. ఓకే, అంచేత రవి కూడా మీకు ఆరోగ్యంతో పాటు అన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే కుజుని యొక్క సంచారము, కేతు యొక్క సంచారము వ్యయ స్థానంలో 2 గ్రహాల యొక్క సంచారము కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, శత్రుభయం పెరిగిపోతుంది, మనోవిచారం కాక ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొంతమందికి విదేశీయానానికి కొంతమందికి అవకాశం రావచ్చు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులు కూడా విదేశాలకు వెళ్ళే పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు. విదేశాల్లో ఉన్నవాళ్ళే స్వదేశానికి వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ భగవంతుడు అనుకున్నట్టయితే, భగవంతుడు నిశ్చయం చేసుకున్నట్టయితే ఎక్కడో ఉన్నవాళ్ళు ఎక్కడో కూర్చోబెట్టగలడు. ఎక్కడో ఉన్నవాళ్ళు భూలోకం మీద కూడా కాదండి, కిందన ఉన్నటువంటి 7వ లోకమైన పాతాళాన్ని కూడా తొక్కేయగలడు భగవంతుడు. అందుచేత వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం, ఏ గ్రహమైనా సరే ఏ స్థానంలో ఉన్నప్పుడు వాటి ప్రభావం తీక్షణంగానే ఉంటుంది, ఒక్క శుక్రుడు తప్పించే. అంచేత కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలత మామూలు. కాబట్టి ఇప్పుడు ఏ సందర్భాలలో ఏ విషయాలలో ఏ గ్రహాలు అనుకూల ప్రతికూలంగా ఉన్నాయో విన్నారు కదా. ఒకసారి జ్ఞాపకం అయితే మరొకసారి వినండి. ఆ విధంగా విని ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యము మనం పూజించేటువంటి దేవుడి కోసం ఒక్క 2 నిమిషాలు కేటాయించండి. అన్ని శుభాలు జరుగుతాయి. అందులో ఏ మాత్రం అనుమానం లేదు. శుభం భూయాత్.